క్యాబేజ్ పచ్చడి. క్యాబేజ్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. క్యాబేజ్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, నువ్వులు, కరివేపాకు, చింతపండు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మినపప్పు, ఉప్పు, నూనె. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో మనము స్టార్ట్ చేసేసుకోవటమే. అన్నిటికంటే ముందు మనము క్యాబేజ్ని కొంచెము కట్ చేసేసుకుందాము. క్యాబేజ్ని చక్కగా కట్ చేసేసుకుంటే మనం మిగిలినవి అన్నీ కూడా వేయించి చక్కగా గ్రైండ్ చేసుకుని తాలింపు చేసుకుని పచ్చడి రెడీ అయిపోతుంది అన్నమాట. సో మనకి చిన్న చిన్న ముక్కలు అయితే ఏం అవసరం లేదు, జస్ట్ రఫ్గా కట్ చేసేసుకోవాలి. కాబట్టి నేను వీటిని ఇలా పెద్దగా కట్ చేసేస్తున్నాను. మామూలుగా మనము కర్రీస్లో అయితే చక్కగా ఫైన్గా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే చక్కగా కనిపిస్తూ ఉంటుంది, కూర చూడటానికి బాగుంటుంటుంది. సో దీన్ని మనం ఏంటంటే కొంచెము పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకున్నాం. అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఇక్కడ పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 మనము వేయించేసుకుని చల్లార్చుకున్న తర్వాత పచ్చడి చేసుకున్నాం. సో ప్యాన్ హీట్ అయ్యే లోపల క్యాబేజ్ గురించి 2 విషయాలు. ఒకటేంటంటే క్యాన్సర్, ఇందులో క్యాన్సర్ నివారించేటువంటి కంపౌండ్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో రెగ్యులర్గా ఈ క్యాబేజ్ తీసుకోవటం అనేది చాలా చాలా మంచి విషయము. అయితే క్యాబేజ్ని రెస్ట్రిక్ట్ చేస్తాము. ఎక్కడ హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్యాబేజ్ తీసుకోవద్దు, క్రూసిఫెరియా వెజిటబుల్స్ ఏమి కూడా తీసుకోవద్దు అని చెప్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఇందులో సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి. ఆ సల్ఫర్ కాంపౌండ్స్ మళ్ళీ మనకి యాంటీ క్యాన్సర్ లాగా ఉపయోగపడతాయి. సల్ఫర్ కాంపౌండ్స్ ప్లస్ వేరే ఇండోల్స్ ఇలాంటివి కొన్ని యాంటీ క్యాన్సర్ కాంపౌండ్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా మనకి యాంటీ క్యాన్సర్ లాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో బోన్ స్ట్రెంత్గా ఉండేందుకు కొన్ని కాల్షియము, వైటమిన్ కే, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో క్యాబేజ్ని అంటే మనకి వెజిటబుల్స్ ఎన్నో రకాలు, అన్ని వెజిటబుల్స్లోని అన్ని పోషకాలు ఉంటాయి. కాదంటే వాటి కొన్నాట్లో ఎక్కువ ఉండొచ్చు, సేమ్ థింగ్ కొన్నాట్లో తక్కువ ఉండొచ్చు అనమాట. డిఫరెంట్గా ఉంటాయి. అందుకని మనము అన్ని వెరైటీ వెజిటబుల్స్ తీసుకోవటం అనేది అవసరం అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ప్యాన్ ఇక్కడ హీట్ అయిపోయింది కాబట్టి మనం కొంచెం ఆయిల్ వేద్దాం. ఫస్ట్ నువ్వులు యాడ్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. నువ్వులు వేగుతూ ఉన్నాయి. కొంచెం స్లో చేసి స్టవ్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తే సో పచ్చిమిర్చి యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం అంత చింతపండు, నెక్స్ట్ క్యాబేజ్, నెక్స్ట్ ఉప్పు, చక్కగా ఇది మగ్గిపోయింది. అంటే ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. మనము దీన్ని ఏం చేద్దామంటే ఒక ప్లేట్లో తీసేసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. సో మనకి చక్కగా చల్లారిపోయింది. ఇది మనము గ్రైండ్ చేసేసుకుందాం.
వెల్లుల్లి, తర్వాత కొంచెం అంత ఉప్పు. సో ఉప్పు కూడా వేసేసాము. దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇది కొంచెం కచ్చాపచ్చగానే మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి, మరీ స్మూత్గా కాకుండా. సో అందుకని నేను కొంచెం కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే తాలింపు చేసేసుకుందాం. కొంచెం అంత ఆయిల్, ఇందులో ఫస్ట్ కొంచెం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొంచెం మినపప్పు వేయగానే మిగిలిన ఇంగ్రీడియంట్స్, కొంచెం అంత పసుపు, కొద్దిగా ఇంగువ, కొంచెం కరివేపాకు. సో మంచి ఫ్లేవర్ వచ్చేసింది. పసుపు, ఇంగువ వేసేటప్పటికి భలే ఫ్లేవర్ ఉంది. ప్లస్ ఇప్పుడు మనము క్యాబేజ్ ఫ్లేవర్ ఇంకా దీనికి మిక్స్ అయితే చక్కగా అదిరిపోతుంది. సో గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ పచ్చడి. సో క్యాబేజ్ పచ్చడి రెడీ. ఇది మనము డైరెక్ట్గా రైస్లో కానీ చపాతీలో కానీ డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. క్యాబేజ్ తినని పిల్లలు ఉంటే కనుక ఈ విధంగా ట్రై చేసి చూడొచ్చు. సర్వ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. క్యాబేజ్ పచ్చడి రెడీ అయిపోయింది. క్యాబేజ్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. క్యాబేజీలో గ్లూకోసినోలైడ్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలని అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, పెద్ద ప్రేగు, కడుపు క్యాన్సర్ను నివారించడంలో సహాయం చేస్తాయి. క్యాబేజీలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మంలో కొలాజన్ ఉత్పత్తి పెరుగుతుంది. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. ముడతలు ఆలస్యంగా వస్తాయి. వయసు తక్కువగా కనిపిస్తుంది. క్యాబేజీలో విటమిన్ సి, విటమిన్ కే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి. జలుబు, దగ్గు వంటి చిన్న వ్యాధులు త్వరగా రాకుండా కాపాడుతాయి. క్యాబేజీలో విటమిన్ కే, కాల్షియం, మెగ్నీషియం ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. ఆస్టియోపోరోసిస్, ఎముకలు విరిగే సమస్యలు దూరం అవుతాయి.